అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ప్రభావం రోజురోజుకు తగ్గిపోతోంది. ఆ పార్టీని వీడే నేతల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మున్సిపాలిటీలను ఒక్కొక్కటిగా కోల్పోతోంది. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైంది. పార్టీలకు అతీతంగా హస్తం పార్టీ అభ్యర్థికి కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 9 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీంతో బీఆర్ఎస్ నుంచి మున్సిపాలిటీ చేజారి కాంగ్రెస్ ఖాతాలో పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న చెప్పండి, మనం చూస్తూనే ఉన్నాము, ఇంతకు ముందు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపాలిటీకి కూడా సంబంధించి కాంగ్రెస్ వశమైంది. ఇప్పుడు ఖానాపూర్లో కూడా మున్సిపాలిటీ అయితే కాంగ్రెస్ వశమైనట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రేఖ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జోరుగా దూసుకుపోతుందని చెప్పొచ్చు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై నెగ్గిన అవిశ్వాస తీర్మానం అని చెప్పొచ్చు. సో ఖానాపూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ అభ్యర్థులు, కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. మొత్తం 12 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్లు 5, కాంగ్రెస్ కు సంబంధించిన కౌన్సిలర్లు 5, బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లు 1, ఇండిపెండెంట్ గా 1, మొత్తం టోటల్ గా ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో నుంచి కాంగ్రెస్ అవిశ్వాసానికి మద్దతుగా తెలిపిన 9 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ సాయన్, అయితే మొత్తం 12 మంది కౌన్సిలర్లలో 9 మంది సభ్యులు కూడా అవిశ్వాసానికి మద్దతు పలికారు. దీనికి గల కారణాలేంటి? సో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ జోరుగా పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి పథకాలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలతో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన గతంలో చేసినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి పథకాలను చూసి ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆల్మోస్ట్ ఈ ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కు సంబంధించిన ఏదైతే ఉందో అవన్నీ కూడా మున్సిపాలిటీకి సంబంధించిన పూర్తిగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కైవసం చేసుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలను చూసి కౌన్సిలర్లతో కూడా కాంగ్రెస్ పార్టీకి అవిశ్వాసానికి మద్దతు తెలుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయన్న.